బీసీ జాబితాలో ముస్లింలను చేర్పిస్తే ఆమోదించే ప్రసక్తే లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. బీసీల్లో ముస్లింలను చేర్చడం వల్ల బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్స్ దక్కకుండా పోతాయని చెప్పారు. ముస్లింలను బీసీల్లో కలిపితే హిందూ సమాజమంతా తిరగబట్టం ఖాయమన్నారు. కాంగ్రెస్ కు చిత్తశుద్ది ఉంటే బీసీ జాబితాల నుండి ముస్లింలను తొలగించాల్సిందేనన్నారు బండి సంజయ్. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలను బీసీ జాబితాలో చేర్చి కేంద్రానికి పంపాలనుకోవడం మూర్ఖత్వం. దీని ద్వారా ఒరిగేది ఏమీ లేదు. దీన్ని ఎట్టి బస్సులో ఇండియా సర్కార్ పక్కా వ్యతిరేకిస్తుంది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ వస్తున్నది. ఇది తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ ఇలా కేంద్రం మీద నెట్టాలని చూస్తున్నది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. వాళ్ళ బీసీల రిజర్వేషన్లకు కోత విధించబడతా ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏమాత్రం నీతి నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే ముస్లింలను 10% ముస్లింలను బీసీలో చేర్చకుండా మీరు ఆ జాబితాను పంపించే ప్రయత్నం చేయాలి. లేకుంటే హిందూ సమాజం, ముఖ్యంగా బీసీ సమాజం కాంగ్రెస్ పార్టీని క్షమించదు. భారతీయ జనతా పార్టీ దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది. ఇవాళ కులగణన అనేది పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఒకవైపు సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి ఏమో ఫెయిల్ అయిపోయింది, మేము మళ్ళీ నిర్వహిస్తున్నాం అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలేమో బ్రహ్మాండంగా చేస్తాము, రాహుల్ గాంధీ కోరిక తీర్చామని చెప్పి వాళ్ళు ఢిల్లీలో చెప్తున్నారు. ఈ రీసర్వే అయింది, పూర్తి చేయడమైంది. కాబట్టి ఇలా 3,90,00,000 ఆధార్ కార్డులే జారీ చేయడం జరిగింది. దానికి 10% రేషియో ప్రకారం ఇలా 4,30,00,000 మంది జనాభా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు నివేదికలు వస్తుంది, స్పష్టం చేస్తుంది నివేదికలు. కాబట్టి ఇంకా 60 లక్షల మంది ప్రజల యొక్క సర్వే చేస్తారా చేయరా స్పష్టం చేయాలి. కాబట్టి వీటితో పాటు భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్న, మతపరమైన వ్యతిరేకిస్తుంది. కాబట్టి దీన్ని ఎట్టి బస్సులో ఒప్పుకునే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ కొరువితో తల గోక్కునే ప్రయత్నం చేస్తున్నది. దీనికి